వీడియో చూసాక మీరు ఎలా పాస్ అయ్యారో నేను చూస్తా. ఎందులో అనుకుంటున్నా? ServiceNow ఎగ్జామ్‌లో. ఎలా అంటే ఇది చూసారంటే నేను నా ఎగ్జామ్‌ని నేను పాస్ అయ్యా. సర్టిఫైడ్ అప్లికేషన్ డెవలపర్ అంటే CAD ఎగ్జామ్. CAD ఎగ్జామ్ లాంటి టఫ్ ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను అంటే నేను చెప్పింది కరెక్ట్ అని మీరు అనుకోవచ్చు. ఎలా అంటే సింపుల్. మన ServiceNow ఎగ్జామ్స్ పాస్ కావాలంటే ఫస్ట్ మనం మాక్ టెస్ట్ రాయాలి. ఎంత ఏం చదువుకున్నా ఎగ్జాంపుల్ ఏంటంటే నేనే చూసుకోండి, నా CSA ఎగ్జామ్ చాలా సింపుల్ ఎగ్జామ్. నేను జస్ట్ 2% తోటి ఫెయిల్ అయినా. ఎందుకంటే నాకు అప్పుడు ఏ డీటెయిల్స్ తెలియదు. ఏంటంటే మన ServiceNow ఎగ్జామ్ అనేది డైరెక్ట్ స్కోర్ అనేది ఉండదు. ప్రతి ఒక్క డొమైన్ వైజ్ స్కోర్ ఉంటుంది. ఆ డొమైన్ వైజ్ స్కోర్ కావాలంటే మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీరు నా పాత వీడియోస్ ఉంటుంది. వాట్ ఈజ్ ServiceNow అయినా సరే, CSA వర్సెస్ CAD అనే ఎగ్జామ్ గారికి సంబంధించిన డొమైన్ వైజ్ ఉన్న వీడియో పెట్టాను. దాని లింక్ దీంట్లో అటాచ్ చేస్తే అలా ఈ వీడియో ఎండింగ్లో వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ డొమైన్స్ వైజ్ ఎట్లుంటుందో అన్నీ చెక్ చేసుకోండి. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎట్లా పాస్ కావాలంటే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అనే సైట్ ఇట్లా గూగుల్లోకి వెళ్ళి ఎగ్జామ్ ప్రిపేర్ అని కొట్టారంటే మీకు ఈ సైట్ వస్తుంది. ఈ సైట్లోకి వెళ్ళి మీరు మాక్ టెస్ట్ లైక్ ఈ ServiceNow అనేది సెలెక్ట్ చేసుకొని మాక్ టెస్ట్ రాశారనుకో, మీకు ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ సో మెనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారంటే మీరు పక్కా పాస్ అవుతారు. మీకు ఇంకా మంచి పర్సంటేజ్ రావాలంటే ఈ మాక్ టెస్ట్ అనేది అట్లీస్ట్ మీరు 10 times రాయండి ఈజీగా. మీరు ఎలా పాస్ అవ్వారో నేను కూడా చూస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో అండ్ బాయ్.